నిర్మల్ జిల్లా బాసరలో భూ కబ్జాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పట్టాదారులు ఆరోపిస్తున్నారు. బాసర శివారులో వంశపారపర్యంగా వస్తున్న 40 ఎకరాల పట్టభూమిని వక్బోర్డు భూమిగా మార్చారని, కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్న కొందరు నాయకులు అండదండలతో తమపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూమిని ఇప్పించాలని బాధితులు అధికారులను కోరారు. పేదవాళ్ళ భూములను లాక్కొని వాళ్లకు తెలియకుండా ఆ భూములను అమ్ముకొని ₹1 కోట్ల సంపాదించుకున్నారు. ఇప్పుడు కూడా ఆగకుండా వాళ్ళ భూములను వాళ్ళు చేస్తున్నా కూడా వాళ్ళపై దౌర్జన్యంగా వాళ్ళపై దాడి చేసి వాళ్ళపై హత్య ప్రయత్నం చేసి ఇంజెక్షన్ ఆర్డర్ను కూడా లెక్క చేయకుండా, కోర్టును ధిక్కరిస్తూ పోలీసు వాళ్ళను కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా దోపిడీ చేసి డబ్బు దోచుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే వస్తున్నాం. ఈరోజు మైనార్టీలో కూడా చాలా భేదాలు ఉన్నారు. ఇలా కొందరు 4 ఐదుగురు కలిసి అసలు భూమిని పట్టా చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతిలో పెట్టుకొని కొన్ని రాజకీయ నాయకులకు బాసర 2-3 రాజకీయ నాయకులు ఉన్నారు. ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీలో జంప్ కావడం, వాళ్ళకు దగ్గర తీసుకోవడం, మైనార్టీ నాయకుడు కూడా వచ్చి గరీబులకు ఇబ్బంది పెట్టడం. మా గల్లీ వాసుడైన నా దగ్గరికి వచ్చిండు, అన్న ఇది నా పాస్బుక్, నా సర్వే నెంబర్, నా భూమి, నా చేనులో నేను విత్తనాలు తీసుకుపోయి అలకడానికి పోతే నేను మా అన్న ఇద్దరు పోతే మా ఇద్దరిని ఒక 10 మంది తీసుకొచ్చి కొట్టడం జరిగింది. చాలా ఘోరంగా కొట్టిండు. నాకు వీడియో కూడా చూపించిండు. నేను చెప్పిన తమ్ముడు నువ్వు అక్కడ పొలిటీషియన్లో పోతే పొలిటీషియన్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. వీళ్ళకు కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీకు న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం.